నమస్కారం ఫ్రెండ్స్, మన సాయి ప్రసాద్ రాయల్ గార్డెన్స్ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మనలో చాలామంది ఇంటి ఆవరణలో లేదా టెర్రస్ గార్డెన్లో జామ చెట్టును పెంచుతుంటారు. కానీ ఆ చెట్టు మనకు కేవలం రుచికరమైన జామకాయలనే కాదు, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఆకులు, పండ్లు, ఇంకా చూసారా ఇలా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని చాలామందికి తెలియదు. ఈరోజు జామ చెట్టు గురించి ప్రతి ఇంట్లో తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా జామ చెట్టు గురించి మాట్లాడితే, జామ చెట్టు చాలా తక్కువ సంరక్షణలో బాగా పెరుగుతుంది. ఎక్కువ ఎరువులు అవసరం ఉండదు. సరైన సూర్యరశ్మి, తగినంత నీరు ఉంటే సంవత్సరానికి 1 కంటే ఎక్కువ సార్లు కూడా మంచి పంట ఇస్తుంది. అందుకనే ప్రతి ఇంట్లో ఉండాల్సిన చెట్టు జామ చెట్టు. ముందుగా జామాకు. దీనివల్ల ఏం ఉపయోగం ఉంది? జామాకు ఏంటి అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరూ దీనిలో ఏముందిలే అని లైట్ తీసుకుంటుంటాం. కానీ వీటికి ఆన్లైన్లో ఉండే డిమాండ్ అంతా ఇంత కాదన్నమాట. 50 ఆకుల రేటు 300 పైనే పలుకుతుంది. ఎండిపోయిన 20 ఆకుల రేటు దాదాపు 100 రూపాయల వరకు పలుకుతుంది. సో జామాకుకు ప్రస్తుతం ఉన్న డిమాండ్, అలాగే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జామాకు గురించే చర్చ జరుగుతుంది. ఇండ్లల్లో ఎక్కువగా ఉండే ఈ ఆకులను ఈ-కామర్స్ సంస్థలు అమ్ముతున్నాయి. ప్రస్తుతం వీటికున్న డిమాండ్ చాలా ఎక్కువనే చెప్పాలి. 100 కోట్ల బిజినెస్ ఈ ఆకులను ఎండబెట్టి ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు. సో జామాకులకు ఎందుకింత డిమాండ్, వీటి వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. జామాకులు, జామ పండ్లు చాలా రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని అమృత ఫలం అని కూడా అంటారు. వీటిని తినడం వలన జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ జామ పండ్లను తినేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో ఎలాంటి నొప్పులనైనా తగ్గించే శక్తి ఈ జామ పండ్లకు ఉంది. ఈ జామ కాయనే కాకుండా ఈ జామ ఆకులను కూడా రోజు పరగడుపున తింటే, లేత జామ ఆకులను బ్రష్ చేసుకున్న వెంటనే, అంటే లేత చిగురాకులను 2-3 చిన్న ముక్కలుగా చేసి నమిలి తినాలి. గోరువెచ్చని నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఏదైనా కానీ మనకు అందుబాటులో ఉన్న వాటికి మనం ఇంట్రెస్ట్ చూపించాలి. ఆన్లైన్లో డబ్బులు పెట్టి కొనే వాటికే ఎక్కువ విలువిస్తాం. ఆ ఉద్దేశంతో కాకుండా ప్రతి ఒక్కరూ అనారోగ్యం వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకునే కంటే, రాకుండా మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే ఒక ప్రయత్నం. రోజువారీ మన ఆహార పదార్థాల్లో, మనం తాగే టీ, కాఫీలలో ఎలాంటి కొన్ని మార్పులు చేసుకోగలిగామంటే తరువాత వచ్చే జబ్బులకి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోగలుగుతాం. మెయిన్గా ఆన్లైన్లో ఎండు ఆకులు కూడా సప్లై చేస్తున్నారు కదా. సిటీల్లో ఉన్నవారు వాటిని తీసుకొని పొడిగా చేసుకొని కషాయం చేసుకుంటున్నారు. మనకు అంత అవసరం లేదు, మనకు చుట్టుపక్కనే దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ చెట్టును పెంచుకోవడం అనేది వీలు కాకపోవచ్చు. కానీ మన చుట్టూ ఉన్న వీధిలోనో, వీధి చివరనో ఉన్న ఆ జామ చెట్ల నుంచి ఆకులను ఒక 10-15 ఆకులను సేకరించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, వారంలో 2-3 రోజులు ఈ కషాయం తాగడం వల్ల చాలా మంచిది. చాలా రకాల జబ్బులు రాకుండా మనమే చెక్కి పెట్టవచ్చు అన్నమాట. సో ఈ ఆకులను అయితే తీసుకువచ్చి నీట్గా కడిగి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి, కానీ వేడిగా మసిలే నీటిలో వేసామనుకోండి, త్వరగా వాటి కషాయం దిగుతుంది. మెయిన్గా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఇలాంటివి ట్రై చేసే ముందు డాక్టర్ని సంప్రదించి మాత్రమే ఇవి చేయాలి. ఇదిగోండి, వేడిగా మరుగుతున్న నీటిలో చిన్న ముక్కలుగా కట్ చేసి మెయిన్ లేత ఆకులనే వేస్తానండి. లేత ఆకుల్లో విటమిన్స్ అన్నీ బాగుంటాయి. నేను చూసిన ప్రకారం చాలామంది ఆయుర్వేద నిపుణులు, నేను ఆయుర్వేదిక డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే, వారంలో అట్లీస్ట్ 3-4 రోజులు ఈ జామ ఆకుల కషాయం, తులసి ఆకు కషాయం, కరివేపాకు కషాయం, పుదీనా కషాయం ఇలాంటివి మీ జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ చూడండి.
వారంలో 2 రోజులు జామాకుల కషాయం, ఒకరోజు తులసాకు కషాయం, ఒకరోజు పుదీనా, మరో రోజు కొత్తిమీర, ఇలా రోజు ఒక్కొక్కటి టీ తాగడం వల్ల ఎవరికైనా బోర్ అనిపిస్తుంది. అలా కాకుండా ఒక్కొక్క రోజు వారం మార్చి ఇలా తాగినట్లయితే మధ్యలో ఒక్కొక్కసారి ఏదైనా కానీ అలవాటును వదిలేయడం చాలా కష్టం అవుతుంది. కనుక స్లోగా కాఫీ, టీ అలవాట్లను తగ్గించుకుంటూ ఇలాంటివి మనం అలవర్చుకున్నామంటే మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాం. ఇదిగో చూసారా, బాగా రెడీ అయిన ఈ జామా కషాయాన్ని ఒక టీ కప్పులోకి వడకట్టుకున్నాను. ఇది డైరెక్ట్గా కూడా తాగేయచ్చు, లేదంటే కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని కూడా తాగితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఈ చిన్న మార్పులను అలవాటు చేసుకున్నామంటే మన జీవన విధానం చాలా బాగుంటుంది. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో ఒక జామ చెట్టు ఉంటే అది కేవలం పండ్లను మాత్రమే కాదు, ప్రకృతికి దగ్గరగా జీవించే ఆనందాన్ని కూడా ఇస్తుంది. మీ ఇంట్లో ఇంకా జామ చెట్టు లేకపోతే ఒక మొక్కను నాటి పెంచండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గార్డెనింగ్ వీడియోల కోసం సాయి ప్రసాద్ రాయల్ గార్డెన్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.